హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. కృష్ణాష్టమి స్పెషల్ అండి. కృష్ణునికి ఎంతో ఇష్టమైన అటుకులతోటి మనం దద్దోజనం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇలా ప్రిపేర్ చేసి కృష్ణయ్యకు నైవేద్యంగా పెట్టండి. ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ముందుగా అయితే ఇక్కడ 1 కప్పు దాకా అటుకులు తీసుకోవాలండి. ఈ అటుకులు దొడ్డటుకులే తీసుకోండి. ఇలా తీసుకున్న అటుకులను శుభ్రంగా ఒక 2-3 సార్లు అయితే కడిగేసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి వేసేసుకొని ఇందులో వాటర్ వేసుకొని నీట్గా కడిగేసుకోండి. డస్ట్ ఉంటుంది కదా, అందుకని మంచిగా నీట్గా కడిగేసుకోవాలి. అటుకులు కడిగేసుకున్న తర్వాత మళ్ళీ మనము అటుకుల్లోకి వాటర్ వేసేసుకోవాలి. ఇలా కడిగి వాటర్ చేసేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులోకి మళ్ళీ వాటర్ వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు అయితే నానబెట్టేసుకోండి. మరీ ఎక్కువగా నానవలసిన అవసరం ఏమీ లేదు. ఇలా ఒక 2-3 నిమిషాలు నానబెట్టేసుకోవాలి. ఇలా నానబెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా నానితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ అటుకులను చేతితోటి ఇలా గట్టిగా పిండేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోండి. లేదంటే మీరు స్ట్రైనర్లో కూడా వేసుకోవచ్చు. ఇలా అటుకులన్నీ ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. 1 కప్పు అటుకులకు 1 కప్పు పాలు తీసుకోండి. ఇలా పాలు వేసేసుకున్న తర్వాత ఇలా బాగా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. పాలల్లో బాగా అటుకులు నాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా పక్కన పెట్టేసుకొని ఈలోగా మనము తాలింపు పెట్టేసుకుందాం. కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీటెక్కిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకుందాం. తర్వాత కొన్ని ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కొద్దిగా మినప్పప్పు, తర్వాత కొద్దిగా శనగపప్పు కూడా వేసుకోవాలి. ఈ పప్పులన్నీ కూడా నూనెలో బాగా వేగాలి. ఇలా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులోకి ఒక పచ్చిమిర్చి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత అల్లం కూడా ఒక 1/2 ఇంచ్ తీసుకొని పీల్ తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ కొన్ని మిరియాలు వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఈ పప్పులన్నీ కూడా నూనెలో వేగాలి. బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకొని పోపును బాగా వేపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, పాలల్లో బాగా నానిపోయినవి అటుకులు ఇలా నానాలి మనకు. ఇప్పుడు ఇందులోకి మనము పెరుగు యాడ్ చేసుకుందాం. 1 కప్పు పాలు తీసుకున్నాం కదా, 1 కప్పు పెరుగు తీసుకోవాలి. పెరుగు అనేది మరీ పుల్లగా ఉండొద్దు, బాగా కమ్మగా ఉండే పెరుగు, తీయగా ఉండే పెరుగును వేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత బాగా అటుకుల్లో కలిసేటట్టు కలిపేసుకోవాలి. మీరు ముందు ఉప్పు అయితే యాడ్ చేయకండి. మనము పోపు పెట్టేసుకున్న తర్వాత ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా అంతా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి పోపు వేసేసుకుందాం. పోపు వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. పోపు అంతా ఈ అటుకుల పెరుగన్నంలో కలిసేటట్టు బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఉప్పు యాడ్ చేసుకుందాము. ఒక 1.5 టీ స్పూన్ అంతా ఉప్పు వేసేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. తొందరగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా కలిపేసుకోవాలి. ఉప్పు అయితే లాస్ట్లో యాడ్ చేసుకోండి పోపు పెట్టిన తర్వాత. అంతే అండి, కృష్ణయ్యకి ఎంతో ఇష్టమైన అటుకులతోటి దద్దోజనం రెడీ అయిపోయింది. ఇలా చేసి కృష్ణయ్యకి నైవేద్యంగా సమర్పించండి. మరి వీడియోను తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను మీ బంధువులకు అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.